హుస్నాబాద్లో బేకరీ షాపుల్లో, హోటల్లో తనిఖీలు చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పట్టణంలోని వివిధ బేకరీ షాపుల్లోకి వెళ్లి కేకులను, బిస్కెట్ ప్యాకెట్లను, చాక్లెట్ ప్యాకెట్స్ను డేట్ ఎక్స్పైరీ అయిందా లేదా అని పరిశీలించారు. బేకరీ షాపుల్లోని బేకర్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసి బేకరీ షాప్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని బేకరీ షాపులపై లైసెన్సులు రద్దు చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా షాపుల్లో ఎక్స్పైరీ అయిన వస్తువులు అమ్మినచో షాప్ లైసెన్సు రద్దవుతుందని తెలిపారు. మైసూర్ బేకరీ వెళ్ళాము. అక్కడ మెయింటెనెన్స్ బాగుంది, కాకపోతే డౌట్ వచ్చి శాంపుల్ లిఫ్ట్ వేసినాం దిల్పసంద్. తర్వాత హనుమాన్ బేకరీకి వెళ్ళినాము. మెయింటెనెన్స్ చాలా బ్యాడ్ ఉందండి. వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇచ్చినాం వాళ్ళకి. అది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇష్యూ చేస్తాం ఒకవేళ అంతా ప్రాపర్ ఉంటే. ఇప్పుడు హనుమాన్ బేకరీకి వచ్చినామండి. ఇక్కడ లైసెన్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఒక శాంపుల్ అయితే కలెక్ట్ చేస్తున్నామండి ఇక్కడ నుంచి. ప్రెసెంట్ లేదండి, బేకరీస్ మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇది చూస్తున్నాము. ర్యాండమ్గా చూస్తామండి. అందరూ కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి. కిచెన్ ప్రిమిసెస్లో మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటే వాళ్ళకే మంచిదండి. కొన్నిటి దగ్గర అయితే ఫుడ్ ఐటమ్స్, నాన్ ఫుడ్ ఐటమ్స్ కలిపి పెడుతున్నారు. అట్లా పెట్టద్దు. వెజ్, నాన్ వెజ్ కూడా కలిపి పెడుతున్నారు. కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మెయిన్గా వర్కర్స్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లా పడితే అట్లా వాళ్ళు వచ్చి చేయితోటి అంటే బాగా లేకున్నా కానీ ఇట్లా వాళ్ళు ఎట్లా పడితే అట్లా టచ్ చేయడం ఫుడ్ ఐటమ్స్ని, దానివల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓనర్స్ దాని మీద కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ బాగుంది, కాకపోతే డౌట్ వచ్చి శాంపుల్ లిఫ్ట్ వేసినాం దిల్పసంద్. తర్వాత హనుమాన్ బేకరీకి వెళ్ళినాము. మెయింటెనెన్స్ చాలా బ్యాడ్ ఉందండి. వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇచ్చినాం వాళ్ళకి. అది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇష్యూ చేస్తాం ఒకవేళ అంతా ప్రాపర్ ఉంటే. ఇప్పుడు హనుమాన్ బేకరీకి వచ్చినామండి. ఇక్కడ లైసెన్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఒక శాంపుల్ అయితే కలెక్ట్ చేస్తున్నామండి ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రెసెంట్ లేదండి, బేకరీస్ మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇది చూస్తున్నాము. ర్యాండమ్గా చూస్తామండి. అంటే ఇక్కడ బేకరీ వాళ్ళకు హోటల్స్కి మీరు చెప్పేది కొంచెం ఇన్స్ట్రక్షన్స్. అందరూ కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి. కిచెన్ ప్రిమిసెస్లో మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటే వాళ్ళకే మంచిదండి. కొన్నిటి దగ్గర అయితే ఫుడ్ ఐటమ్స్, నాన్ ఫుడ్ ఐటమ్స్ కలిపి పెడుతున్నారు. అట్లా పెట్టద్దు. వెజ్, నాన్ వెజ్ కూడా కలిపి పెడుతున్నారు. కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మెయిన్గా వర్కర్స్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లా పడితే అట్లా వాళ్ళు వచ్చి చేయితోటి అంటే బాగా లేకున్నా కానీ ఇట్లా వాళ్ళు ఎట్లా పడితే అట్లా టచ్ చేయడం ఫుడ్ ఐటమ్స్ని, దానివల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓనర్స్ దాని మీద కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది.